హాయ్ అందరికీ. మటన్ కర్రీని చాలా ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామండి. మీరు కనుక ఇలా నేను చూపించినట్టు చేశారంటే మంచి గ్రేవీతో టేస్టీగా చాలా బావుంటుంది. రైస్, చపాతీ, బిర్యానీ ఎటువంటి కాంబినేషన్‌లోకైనా సూపర్‌గా ఉంటుందండి. సింపుల్‌గా అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం కేజీ దాకా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్‌ని తీసుకోండి. వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేపించి తీసుకోండి. దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్‌కి తగినంత సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో లేదా బయట పెట్టేసేసుకోండి. మీ ఆప్షన్ బట్టి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోండి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్ దాకా మిక్సీ జార్‌లోకి వేసుకోండి. అలాగే దీంట్లోనే కట్ చేసుకున్న టమాటాలను కూడా దీంట్లోకి వేసుకోండి. ఒక కప్ దాకా కరెక్ట్ క్వాంటిటీలో ఈక్వల్‌గా ఉండేటట్టు చూసుకోండి. దీన్నంతా కూడా మెత్తని పేస్ట్‌లా చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పుచ్చిపప్పు, ఒక టేబుల్ స్పూన్ దాకా గుమ్మడి పప్పు వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు, 5, 6 బాదం పప్పులు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. ఇవి మనం కర్రీకి మంచి గ్రేవీని ఇస్తుంది. దీంట్లో పాటు కొద్ది కొబ్బరిని కూడా వేసుకోండి. ఇవి అరగంట పాటు నానపెట్టేసేసుకొని ముద్దలా పేస్ట్‌లా చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె, ముందుగా బిర్యానీ మసాలాలు వేసుకోండి. తర్వాత మనం ఇందాక మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, దీంట్లోకి వేసేసుకొని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లో ఒక పావు కప్ దాకా వాటర్ని వేసుకోండి. తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే ఒక అరగంట పాటు బాగా కుక్ చేసుకోండి. మటన్ అనేది ఒక్కొక్కసారి బాగా ఉడుకుతుంది, ఒక్కొక్కసారి టైం పడుతుంది కదా. మనం ఎప్పుడూ కూడా మటన్ ఉడికించేటప్పుడు ఆయిల్ అంతా పైకి తేలేదాకా బాగా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి మటన్ అనేది చక్కగా ఉడుకుతుందని అర్థమండి. చూడండి, ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను. మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి ఈ విధంగా తేలిపోయింది. దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోనే ఇందాక మనం పేస్ట్‌లా చేసుకోమని చెప్పాం కదా దినుసులన్నీ కూడా, ఆ పేస్ట్‌నంతా కూడా దీంట్లోకి వేసుకోండి. గ్రేవీ అయితే చాలామంది ఈ విధంగానే ఇష్టపడతారు. ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఈ పేస్ట్ మాత్రం కంపల్సరీ అండి. దీంట్లోకి వేసేసుకున్నాక దీన్నంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. ఇవి మనం అవసరానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవడమే అండి. ఎప్పుడూ కూడా మసాలాలు ఫైనల్లోనే వేసుకోవాలి, ముందుగా వేసుకోకూడదు. ఎందుకంటే కర్రీ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. దీనంతా ఇలా మిక్స్ చేసేసుకున్నాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. గ్రేవీ ఇక్కడ మనకు కొంచెం చిక్కగా అనిపిస్తుంది కదా, దీంట్లోనే ఒక అరకప్పు దాకా వాటర్ని వేసుకొని తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే ఒక అరగంట పాటు కుక్ చేసుకోండి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి ఈ విధంగా తయారైందండి. ఈ టైంలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనాని వేసుకోండి. చాలా సింపుల్గా మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదా. మీరు కూడా చూసి ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది.